హలో ఫ్రెండ్స్. సో ఇవాళ థర్డ్ డే ఆఫ్ దసరా నవరాత్రులు. ఈ థర్డ్ డే మనం పూజ చేసుకునే అమ్మవారు చంద్రఘంటాదేవి. ఆమె గురించి తెలుసుకోవాలంటే ఇప్పుడు మనం సెకండ్ డే బ్రహ్మచారిణి అమ్మవారి గురించి తెలుసుకున్నాం. అమ్మవారు ఎలా తపస్సు చేసి శివుణ్ణి మెప్పించి పెళ్లి చేసుకోవడానికి అంగీకరించబడ్డారనేది. ఆ తర్వాత మ్యారేజ్ అగ్రీ అయిన తర్వాత శివుడి గణాలందరూ అమ్మవారి హౌస్కే వస్తారు పెళ్లి కోసం. కాకపోతే వాళ్ళు ఎలా వస్తారు? రుద్రగణాలందరూ, ఆ ఘోరులు వాళ్ళందరూ వస్తారు. శివుడు తను ఎలా వస్తాడంటే బూడిద పూసుకుని స్నేక్స్తో అట్లా వస్తాడు. అది చూసి అమ్మవారి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ భయభ్రాంతులకు గురవుతారు. సో ఇక్కడ మళ్ళీ ఏదైనా అవమానం జరగకూడదు అని భావించిన అమ్మవారు తను చంద్రఘంటాదేవిగా రూపం మార్చుకుంటారు. అంటే ఒక 10 హ్యాండ్స్ ఉన్న అమ్మవారిగా మార్చుకొని తను కూడా అన్ని వెపన్స్ క్యారీ చేసి అట్లా శివుడి దగ్గరికి వెళ్ళి అడుగుతుంది, మీరు కొంచెం ఇట్లా నార్మల్ ఫామ్లో రండి అని. సో అప్పుడు శివుడు అగ్రీ అయ్యి ఆ యాష్ లేకుండా, స్నేక్స్ లేకుండా నార్మల్గా ఆభరణాలు, వస్త్రాలు అన్నీ ధరించి అమ్మవారి కోసం వచ్చి మ్యారేజ్ చేసుకుంటారు. సో ఇక్కడ మనకేం తెలుస్తుందంటే అమ్మవారు మంచి వాళ్ళకి మంచిగానే ఉండగలదు, లేదంటే శత్రువులకి అలా కూడా సంహారం చేయగలదు.